నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, దక్షిణ కాశీగా పేరు పొందిన చరిత్ర కలిగిన పెదకళ్లేపల్లిలో ఫిబ్రవరి 26వ తేదీన జరిగే మహాశివరాత్రి పర్వదినాన సుధా స్టూడియో మిత్రబృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మహా అన్నదాన కార్యక్రమానికి లంకిశెట్టి దంపతులు ఆదివారం 10,116 రూపాయలు వితరణ అందజేశారు. ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి పెద్ద ఎత్తున విచ్చేస్తున్న భక్తుల కోసం గత 15 సంవత్సరాలుగా సుధా స్టూడియో మిత్రబృందం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని బాలాజీ అన్నారు. దక్షిణ కాశీలో అన్నదానంతో సమానమని బాలాజీ అన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వితరణశీలులు శివరాత్రి పర్వదినాన కల్లేపల్లిలోను, మచిలీపట్నంలోనూ ఉచిత అన్నదాన శిబిరాలను, మజ్జిగ పంపిణీ కేంద్రాలు, మంచినీటి సరఫరా కేంద్రాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేయాలని బాలాజీ విజ్ఞప్తి చేశారు. 26వ తారీఖు ఉదయం 10 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలియజేశారు. నేను గత 2 సంవత్సరాలు కూడా నేను కూడా దీంట్లో భాగస్వామి అయ్యాను. లాస్ట్ ఇయర్ స్వయంగా పాల్గొనడం కూడా జరిగింది. కానీ అక్కడ చూసినా నాకు ఏమిస్తుందంటే, ఇది ఒకటి వల్ల అయ్యేటువంటి కార్యక్రమం కాదు. 10 మంది 10 చేతులు వేస్తే కానీ ఈ కార్యక్రమం విజయవంతం కాదు. నా వంతుగా కంట్రిబ్యూషన్ గా 10,116 రూపాయలు ఈ రోజున మిత్రుడికి ఇవ్వడం జరిగింది. అలాగే మీరందరూ కూడా మహా అన్నదాన కార్యక్రమంలో మనకు వచ్చే భక్తులకు మనం అన్నదానం చేస్తామంటే శివుడికి స్వయంగా మనం అన్నదానం చేసినటువంటి విషయం. ఆ ఉదయం స్నానాలు చేసేసి వచ్చేటువంటి భక్తులకి అన్నదానం అందించే కార్యక్రమం అన్ని రకాలుగా స్వీట్, హాట్ అన్ని రకాల బ్రహ్మాండంగా ఒక పెళ్లి భోజనం ఎలా పెడతామో అలా పెడుతున్నారు భోజనాలు. ఇటువంటి కార్యక్రమం విజయం చేయాలి. ఇటువంటి శిబిరాలు, అన్నదాన శిబిరాలు యాత్రికులు ఉన్నటువంటి పుణ్యస్థలాలు విరివిగా ఉన్నప్పుడు యాత్రికులు చాలా సంతోషంగా. ఈదేపల్లి శాఖ గ్రంథాలయంలో ఆదివారం చదువు అంటే మాకు ఇష్టం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో క్యారమ్స్, చెస్ ఆటలాడించడం, కంప్యూటర్ నేర్పించడం, కథలు చెప్పడం, పుస్తకాలు చదివించడం, భగవద్గీత శ్లోకాలు నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రంథాలయ నిర్వాహకురాలు కోన వెంకటేశ్వరమ్మ పాల్గొనడం జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం పట్ల మచిలీపట్నంలో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచిపెట్టి విజయోత్సవాన్ని స్థానిక కోనేరు సెంటర్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కూనపరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పీకల్లోతు మద్యం కుంభకోణం, అవినీతిలో కూరుకుపోయిన ఆ ప్రభుత్వాన్ని, విదేశాలలో భారతదేశ వ్యతిరేక ప్రచారం చేస్తున్న రాహుల్ కాంగ్రెస్ ని ఢిల్లీ ప్రజలు అడ్రస్ లేకుండా చిత్తుగా ఓడించారన్నారు. ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ 25 సంవత్సరాల తరువాత పార్టీల వాస్తవాన్ని గ్రహించి ఢిల్లీ ప్రజలు బీజేపీకి అఖండ విజయం చేకూర్చి నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పంతం గజేంద్ర మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి, అవినీతి రహిత సుపరిపాలనపై నమ్మకంతో బీజేపీకి పట్టం కట్టారన్నారు. మండల అధ్యక్షుడు సూరిశెట్టి హరికృష్ణ ప్రసంగిస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో కూడా ప్రజలు బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటుకు పూర్తి స్థాయిలో గెలిపిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాదిరెడ్డి సతీష్, చలమలశెట్టి రామకృష్ణ, గంటా సతీష్, సిహెచ్ మల్లేశ్వరరావు, వన్నంరెడ్డి ప్రసన్నకుమార్, జవి సుబ్బారావు, వెన్న దుర్గ, జుజ్జూరి ప్రసాద్ కుమార్, మహేంద్ర, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, జూపూడి వెంకటాచలం, హోం శేఖర్, యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీలో బీజేపీ అఖండ విజయం సాధించడం పట్ల రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అద్భుత విజయం సాధించడం ప్రధాని మోదీ పాలన దక్షతకు నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో భారీ మెజారిటీ వచ్చిందన్నారు.
చంద్రబాబు ప్రచారానికి దిగడంతో ఢిల్లీ ఎన్నికల ముఖచిత్రమే మారిపోయిందన్నారు. ప్రజాస్వామ్యంలో అభివృద్ధినిచ్చే మోదీ పాలనకు ప్రజలు ఎక్కడ చూసినా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారన్నారు. అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన ఆ ప్రభుత్వం ఓడిపోవడంతో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. పెడన పట్టణంలోని బ్రహ్మపురంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న శ్రీ చౌడేశ్వరీ దేవి జ్యోతిర్మహోత్సవాలను పురస్కరించుకుని బందరు డీఎస్పీ చప్పిడి రాజా ఎస్ఐ సత్యనారాయణతో కలిసి ఆదివారం ఉత్సవ ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమై ఉత్సవాలు నిర్వహించే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాలలో ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించేది ఉత్సవ కమిటీ సభ్యులు డీఎస్పీకి వివరించారు. కాగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ సత్యనారాయణను డీఎస్పీ ఆదేశించారు. పట్టణమంతా ఘన సెంటీమీటరు కెమెరాల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి ప్రభుత్వం బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని గూడూరు మండల టీడీపీ చైర్మన్ పోతన స్వామి కోరారు. ఆదివారం గూడూరులో మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. మండలంలోని ప్రతి ఒక్క ఓటరును కలిసి ఓట్లు అభ్యర్థించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కట్టా మునీశ్వరరావు, ఎన్ఏ బేగ్, సిరివెళ్ల శ్రీనివాసరావు, వాకా శ్రీనివాసరావు, సూరారపు ఆంజనేయులు, తోట వేణు, జన్ను ప్రసాద్, గోవర్ధన్, బత్తిన రామకృష్ణ, గొరిపత్తి చంద్రశేఖర్ నాయకులు పాల్గొన్నారు. మచిలీపట్నం, విజయవాడ జాతీయ రహదారిపై గూడూరు మండలం రామరాజుపాలెం అడ్డరోడ్డు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నకోట సాంబశివరావు, 55, మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లవోలు గ్రామానికి చెందిన వెన్నకోట సాంబశివరావు గూడూరులోని తన కుమార్తె ఇంటికి వచ్చి తిరిగి వెళుతుండగా రామరాజుపాలెం అడ్డరోడ్డు వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి అతి వేగంగా వస్తున్న కారు సాంబశివరావు వాహనాన్ని ఢీకొంది. దీంతో సాంబశివరావు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సాంబశివరావును ఢీకుని వెళ్లిన కారు ముందుగా వెళుతున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో పాటు పక్కన ప్రయాణికులను దించుతున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొనగా బందరుకు చెందిన ద్విచక్ర వాహనదారుడు ఈడే రాంబాబుకు గాయాలయ్యాయి. మ్యాజిక్ డ్రైవర్ పేరం రాముడు, అందులో ప్రయాణిస్తున్న బందరు మండలం పల్లెతుమ్మలపాలెంకు చెందిన కామేశ్వరమ్మకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పెడన ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్, గూడూరు ఎస్ఐ కెన్వి సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి క్షతగాత్రులను, మృతుడు సాంబశివరావును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అర్చకుని మెడలో ఉన్న బంగారు గొలుసుపై దొంగల కన్ను పడింది. బంగారు గొలుసును ఎలాగైనా కాజేద్దామనుకున్నారు. అర్చకుడు ముత్తేవి లీలా కృష్ణమాచార్యులతో ఎంతో వినయంగా మాట్లాడారు. మేము బంగారం వ్యాపారం చేస్తాం. మీరు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వరూపులు. మీ మెడలో ఉన్న బంగారపు గొలుసును తాకితే ఐశ్వర్యం వస్తుందని ఆ ఇద్దరు దొంగలు అర్చకుని నమ్మ పలికారు. ముందుగా అర్చకుడు తన మెడలో గొలుసును తాకించారు. కాదుకూడదు, బంగారు గొలుసును కవరులో పెట్టి తాకించాలని దొంగలు కోరారు. దొంగల కల్లబొల్లి మాటలకు పూజారి లీలాకృష్ణమాచార్యులు లొంగిపోయాడు. ధ్వజస్తంభం వద్దకు దొంగలు పూజారిని తీసుకుని వెళ్లారు. ముక్తేవి లీలా కృష్ణమాచార్యులు తన మెడలోని బంగారపు గొలుసును బయటకు తీశారు. ఒక కవరులో పెట్టి ఇచ్చారు. దొంగలు దక్షిణగా ఇస్తున్నామంటూ 500 రూపాయలు ఒక కవరులో అర్చకునికి కనబడే విధంగా పెట్టి ఇచ్చారు. బంగారు గొలుసును కాజేసి దాని స్థానంలో ఒక బిస్కెట్ల కవరు ఉంచి ఇచ్చి అదే బంగారు గొలుసు ఉన్న కవరని చెప్పారు. రెండో కవరులో కనబడే విధంగా 500 రూపాయలు ఉంచారు. మామూలుగా నింపాదిగా గొలుసు ఉన్న కవరును తీసుకుని దొంగలు పారిపోయారు. అర్చకుడు గుళ్ళోకి వచ్చి తన గొలుసు వేసుకుందామని తీరా చూస్తే బంగారు గొలుసు పొట్లాం బదులు బిస్కెట్ల పొట్లాం ఉన్న కవరు కనబడింది. దీంతో పూజారి కంగు తిన్నాడు. కాగా విశేషమేమిటంటే దొంగలు ఘన సెంటీమీటరు కెమెరాలు చిత్రీకరించని ప్రాంతానికి అర్చకుని తీసుకుని వెళ్లి బంగారు గొలుసును దొంగిలించారు. అర్చకుడు ముత్తేవి లీలా కృష్ణమాచార్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాట్లాడితే వాళ్ళకి నాకు అర్థం కాకపోతే ఏంటంటే ఏమీ లేదు, అసలు ఇది కాళ్ళ దండం పెట్టుకోవాలంటూ మాట్లాడారు. సరే దాన్ని అని చెప్పి పక్క ఊరికి కాళ్ళ దండం పెట్టమన్నాను. కాస్త పక్క రండి అని చెప్పి పక్క వచ్చి కాళ్ళ దండం పెట్టారు. తర్వాత డబ్బులు తీసి కాస్త ఇది పోలీసు మీరు తాకించండి, మాకు లాభం పెరుగుతుందని చెప్పారు. తాకించిన తర్వాత తీసి
తీసి అమ్మంటే వంద కాగితాలు పొట్లం కట్టాడు వాడు. పొట్లం కట్టి ఆ కాగితం పొట్లం పువ్వు తీసుకుని నాకు ఇచ్చినట్టు ఇచ్చి కవర్లో వేసాడు. కవర్లో పట్టుకొచ్చాడు వాడు. లేదు నా మెడలోదండి. తీసి తాకిచ్చండి అన్నాడండి. తాకిచ్చాడు. తాకిచ్చి కాదు తీసి కాస్త ఇవ్వండి తీసి ఇచ్చాను ఇవ్వటప్పుడు వాడు వంద కాగితం పట్టు 100 కాగితాలు పొట్లం కట్టాడు. నా గొలుసు పొట్లం కట్టి ఇగో మీకు మీ గొలుసును ఇది దాంట్లో పళ్ళెల్లో పువ్వు తీసుకున్నాడు. ఆ పళ్ళెల్లో పువ్వు గొలుసు 2 ఇందులో వేస్తాయి. క్యారీ బ్యాగ్ ఇచ్చాడు. బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొచ్చాడు. క్యారీ బ్యాగ్ లో ఆ ప్యాకెట్లు వేస్తున్న చూడండి పెట్టినట్టు తీరా ఇస్తే బిస్కెట్ ప్యాకెట్ దగ్గర ఒక గొలుసు. ఇది జరిగింది. సముద్రంలోకి వేటకు వెళ్లి తిరిగిరాని చింత ఏడుకొండలు కోసం ప్రభుత్వం అన్ని విధాలా తీవ్రంగా గాలింపు చర్యలు చేస్తోందని, దీన్ని మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయం చేద్దామనుకోవడం తగదని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు మండలం తాళ్లపాలెం పంచాయతీ సత్రవపాలెం గ్రామానికి చెందిన చింత ఏడుకొండలు వేటకు వెళ్లి తిరిగి రాలేదు. ఫిబ్రవరి 1న జరిగిన ప్రమాదంలో చింత ఏడుకొండలు పడవ నుంచి సముద్రంలో జారిపడిపోయాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి కొల్లు రవీంద్ర ఏడుకొండలు భార్య వెంకటేశ్వరమ్మ కుటుంబ సభ్యులను, బంధువులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా నిలుస్తుందని భార్య వెంకటేశ్వరమ్మకు చెప్పారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. సామాన్యంగా వేటకు వెళ్లిన వారు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే భౌతిక కాయాలు నీటిపై తేలేవి, లేకపోతే సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చేవి. అయితే ఏడుకొండలు భౌతిక కాయం ఎంత గాలింపు చర్యలు చేస్తున్నా దొరకలేదన్నారు. ఏడుకొండలు భౌతిక కాయం ఇప్పటివరకు కనబడకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపు సత్యనారాయణ, కుంచే నాని, లంకే శేషగిరిరావు, తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీ తాళ్లపాలెం పంచాయతీ ఇరుపురం గ్రామంలో మరి బోటు ఓనర్ అయినటువంటి బలగం ఏడుకొండల బోట్లో సత్రపాలెం చెందినటువంటి చింత ఏడుకొండలు వేటకెళ్ళి ఫిబ్రవరి 1వ తారీఖున మరి ప్రమాదవశాత్తు వేట చేస్తున్నటువంటి సమయంలో కాలు జారి సముద్రంలో పడిపోవడం జరిగింది. దాదాపు ఈ రోజుకి దగ్గర 10 రోజులు అవుతుంది. మరి 10 రోజులుగా గాలిస్తూనే ఉన్నారు. మరి బోటు ఓనర్ అయిన బలగం ఏడుకొండలు కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, గ్రామస్తులు అందరూ కూడా మరి ఎక్కడన్నా దొరుకుతుందో ఆచూకీ దొరుకుతుందని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఆచూకీ లేదు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇదే ఫస్ట్ టైం. ఏదన్నా ప్రమాదం జరిగి ఎవరన్నా పడినా ఎక్కడో చోట తీరానికి బాడీ కొట్టుకుని వచ్చేది, లేదంటే వాటర్లో తేలుతూ ఉంటే పడవలకు కనపడుతూ ఉంటుంది. అట్లాంటిది మరి ఈ కారణం చేతనో బాడీ ఇంతవరకు ట్రేస్ కాలేదు. మ్యాక్సిమం ట్రేస్ చేయడానికి అన్ని విధాలు కూడా శతవిధాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి ఆ కుటుంబానికి తీరం లోటే. ఎందుకంటే ఏదన్నా ఒకవేళ ఈదుకుంటూ వచ్చి దరికి వచ్చినా ఎక్కడో చోట ఈ పాటికి తెలిసేది, కానీ ఇంతవరకు సమాచారం లేదంటే మరి అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే మరి గతంలో అయితే 6 నెలలు, సంవత్సరం పట్టేది. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 15 రోజుల్లో కానీ బాడీ ట్రేస్ కాకపోతే ఆర్డీఓ, సంబంధిత ఆర్డీఓ గారిని, డిఎస్పీ గారిని, అలాగే ఫిషరీస్ సంబంధించినటువంటి డీడీని సర్టిఫై చేసి వాళ్ళకి ఆ కుటుంబానికి ఆదుకోవడం జరుగుతుంటుంది. అట్లాగే అతనికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా ఉంది. మరి ప్రమాదంలో ఎవరైనా చనిపోతే పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. అది కూడా తప్పకుండా ఆ కుటుంబానికి అందేలా చేస్తాం. అదే కాకుండా ఇంకా మరి వాళ్ళకి ఎప్పటివరకు అయినటువంటి ఖర్చుల్లో కూడా ప్రభుత్వం నుంచి ఆయిల్ ఖర్చులకు కానీ, వాళ్ళు తిరుగుతున్న అందరి ఖర్చులకు కానీ ఏర్పాటు చేయడం, అలాగే ఆ కుటుంబానికి రేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇది చాలా దురదృష్టకరం. మరి ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా మరి లైఫ్ జాకెట్స్ ఇలాంటివి కూడా మరి కొన్ని నిబంధనల్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ని కొంత స్ట్రెంథన్ చేసి వాటి ద్వారా అందరూ కూడా అవేర్నెస్ చేసి తప్పకుండా ఇలా లైఫ్ జాకెట్స్ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మరి కొంత వాళ్ళకి సపోర్ట్ ఉండదు. కాబట్టి గతంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవి. మరి వాళ్ళ అత్యంత ఆధునికంగా ముందుకెళ్తున్న శాటిలైట్తో బోట్లు ట్రాక్ చేసే అవకాశం వస్తుంది. కానీ
బాడీస్ కూడా ఏదో రకంగా ఇప్పుడు ఈ రకమైనటువంటి లైఫ్ జాకెట్స్ లాంటివి కొన్ని పెడితే తప్పకుండా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అవన్నీ కూడా తీసుకుని ఆ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ఆదుకునే కార్యక్రమం